రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ జాబ్ మీద డిపెండెంట్ కాదు. మీ ఖర్చులు, ఇన్వెస్ట్‌మెంట్ నుంచి వస్తాయి. మీ జీవితాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఒకటే పదం ఆర్థిక స్వేచ్ఛ. ఈ వీడియో చూసే చాలామంది ఇప్పుడెక్కడో ఒక స్ట్రగుల్‌లో ఉన్నారు. డెబిట్స్, శాలరీ టెన్షన్, సేవింగ్ లేకపోవడం, ఫ్యూచర్ మీద భయం. కానీ మంచి వార్త ఏంటంటే మీరు మీ జీవితాన్ని మార్చడానికి 5 సంవత్సరాలు చాలు. ఈ వీడియోలో నేను మీకు పక్కా రోడ్ మ్యాప్ ఇస్తాను. ఫాలో చేస్తే మీరు కూడా ఫైనాన్షియల్లీ ఫ్రీ అవుతారు. మనసు బలహీనంగా ఉన్నప్పుడే డౌట్ వస్తాయి. నేను ఎలా ఆర్థికంగా స్వేచ్ఛ పొందగలను అని. నా జీతం చిన్నది. ఎక్కడ సేవ్ చేసేది? ఎలా? 5 ఇయర్స్‌లో పాసిబులేనా అని మీకు డౌట్ రావచ్చు. అవును. బికాజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక గోల్ ఇన్కమ్‌పై కాదు, డిసిప్లైన్‌పై ఆధారపడి ఉంటుంది. రాత్రికి రాత్రే రీచ్ కావాలనుకునే వాళ్లకు ఈ వీడియో సరైనది కాదు. కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్లకు మాత్రమే ఈ వీడియో ఒక జీవిత మార్పును సూచిస్తుంది. చాలా సక్సెస్‌ఫుల్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఒక ట్రూత్ చెబుతారు. మీ జీవితాన్ని మార్చడానికి ఒక మంచి ప్లాన్ 5 కన్సెంట్ ఇయర్స్ చాలు అని. ఎందుకు 5 కంటిన్యూ ఇయర్స్ చాలంటే మొదటి సంవత్సరం కంట్రోల్ చేసుకోవడానికి, రెండవ సంవత్సరం స్కిల్స్ నేర్చుకోవడానికి, మూడవ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ నేర్చుకోవడానికి, నాలుగో సంవత్సరం ఇన్కమ్ లెవెల్ అప్ చేసుకోవడానికి, ఐదో సంవత్సరం ప్యాసివ్ ఇన్కమ్ ప్లస్ ఫ్రీడమ్ చేసుకోవడానికి. టుడే మనం ఈ 5 సంవత్సరాల్ని ఒక సినిమాలా అన్‌ఫోల్డ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ ఇయర్ కంట్రోల్ యువర్ మనీ. జీరో బేస్ బడ్జెట్ యువర్ మనీ కంట్రోల్. మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుందో మ్యాటర్ కాదు. మీరు దానిని ఎలా హ్యాండిల్ చేస్తారనేదే లైఫ్ నిర్ణయిస్తుంది. ప్రతి రూపాయికి ఒక పని ఇవ్వాలి. మంత్ ఎండింగ్ ఎక్కడ పోతుంది అనేది మాయం అవుతుంది. డబ్బు సేవ్ అయ్యేది లేదనుకునే వాళ్ళు మంత్ కనబడకుండా పోయే రూపాయలను ఆపిస్తే కోట్లవుతాయి. బట్ 6 మంత్ ఎమర్జెన్సీ ఫండ్. జీవితంలో పెద్ద సెక్యూరిటీ ఇదే. జాబ్ పోయినా, ఇన్‌లైస్ వచ్చినా 6 మంత్స్ టెన్షన్ లేకుండా జీవించగలిగితే మీ మైండ్ ఫియర్ నుండి ఫ్రీడమ్‌లోనికి మారుతుంది. గోల్ స్టెప్ 1 10,000, స్టెప్ 2 50,000, స్టెప్ 3 6 మంత్ ఎక్స్‌పీరియన్స్. క్లియర్ హై ఇంట్రెస్ట్ డెబిట్స్. ఇంట్రెస్ట్ అంటే మీ ఫ్యూచర్ ఇన్కమ్‌ని టుడే తినేస్తున్న డెవిల్. ప్లాన్ చేసుకోవాలి. స్నోబాల్ మెథడ్. స్మాలెస్ట్ లోన్ ఫస్ట్ తీసుకోవాలి. ఎవాల్యుయేట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఫస్ట్. డెబిట్ ఫ్రీ లైఫ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. 2 years డబుల్ యువర్ ఇన్కమ్. లెర్న్ 1 హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇన్కమ్ చేంజ్ కావాలంటే మీ స్కిల్ సెట్ చేంజ్ కావాలి. బెస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ టూల్స్, గ్రాఫిక్ డిజైన్, కాపీ రైటింగ్, యాప్ డెవలప్మెంట్, ఫ్లెంచింగ్ స్కిల్స్. ఒక స్కిల్ మీ 5,000 వరకు మంత్ వస్తూనే ఉంటుంది. ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్ షార్ట్స్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్, ఎడిటింగ్ సర్వీస్. ఇప్పుడు స్టోరీ చెప్తాను. ఒక 15,000 శాలరీ బాయ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని 6 మంత్‌లో 40,000 సైడ్ ఇన్కమ్ చేశాడు. ఒక 15K శాలరీ బాయ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని
6 మంత్లో 40K సైడ్ ఇన్కమ్ చేశాడు. ఇన్వెస్ట్ 30% ఆఫ్ ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ అంటే మనీ మల్టిప్లికేషన్. అంటే ఏంటి? ఇండెక్షన్ ఫండ్స్, నిఫ్టీ 50లో, బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్జిపి గోల్డ్, ఆర్డిఎఫ్డి, లో రిస్క్లో. మీరు పని చేసినంతసేపు పని ఇన్వెస్ట్మెంట్ కూడా సైలెంట్గా చేస్తాయి. ఇప్పుడు 2 నుంచి 3 ఇన్కమ్ సోర్స్ ఉంచుకోవాలి. జాబ్ సైడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్, ఈ 3 కలిసి వచ్చినప్పుడు మీ లైఫ్ పవర్ఫుల్ అవుతుంది. 4 year స్కేల్ అప్, ఇన్కమ్ డబల్, స్విచ్ టు హై పేయింగ్ జాబ్. శాలరీ పెరగడానికి ఒక జాబ్ చేంజ్ చాలాసార్లు లైఫ్ చేంజ్ అవుతుంది. స్టార్ట్ స్మాల్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్ ఏజెన్సీ, ఎడిటింగ్ ఏజెన్సీ, సోషల్ మీడియా మార్కెటింగ్, నో క్రెడిట్ కార్డ్ మిస్యూజ్, ఆటోమేటిక్ ఎస్ఐపి, ఆటోమేటిక్ ఎక్స్పెన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్. 40 నుంచి 50% సేవింగ్ రేట్, మనీ డిసిప్లైన్, మనీ గ్రోత్. ఇయర్ 5 అచీవ్ ఫైనాన్స్ ఫ్రీడమ్. ఈ సంవత్సరానికి మీ లైఫ్ ఇలా ఉండాలి. నెంబర్ 1, 12 నుంచి 24 మంత్స్ ఎమర్జెన్సీ క్రాప్స్. మీ బాహ్య ప్రపంచంపై భయం ఉండదు. నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ యువర్ ఇయర్లీ ఇన్కమ్. ఈ స్థాయికి వచ్చాక మీరు ఫైనాన్షియలీ స్ట్రాంగ్గా ఉండటం. నెంబర్ 3, పాజిటివ్ ఇన్కమ్ 50% మంత్లీ ఎక్స్పీరియన్స్. పని చేయకపోయినా ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్మెంట్ నుంచే వస్తాయి. దట్ ఈజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ప్లాన్ సింపుల్ కానీ ఫాలో చేసే వాళ్ళే ఫ్యూచర్లో ఎక్స్ప్లోజ్ అవుతారు. 5 years చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ మీరు కళ్ళు పెట్టి 5 సంవత్సరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.